రోడ్డు మీద పడి గిలగిలా కొట్టుకుంటున్న మనిషిని కూడా పట్టించుకోకుండా పరిగెడుతున్న నేటి సమాజంలో మనిషికి మధ్య సంబంధాలు తగ్గిపోతున్న పరిస్థితుల్లో సాటి రైతుల సమస్యలు విని ఆ సమస్యలకు పరిష్కారాన్ని వెతికారు రైతులు. అది చేయండి ఇది చేయండి అని ఫోన్లలో సలహాలు ఇచ్చి సరిపెట్టుకోకుండా తాము ఇస్తున్న సలహాలు ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తాయో తమ పొలాల్లో ప్రయోగాత్మకంగా చేసి నమ్మకం వచ్చిన తర్వాతే తోటి రైతులతో పంచుకుంటున్నారు ఈ రైతులు. తమ ప్రాంతం కాదు, తమ స్నేహితులు బంధువులు కాదు, సస్యశ్యామలంలో వచ్చిన తమ ప్రకృతి వ్యవసాయ విధానాలను చూసి ఫోన్ చేసిన పండ్ల రైతుల సమస్యలు విని ఆలోచనలో పడ్డారు రైతులు. లక్షలకు లక్షలు వెచ్చించి చేస్తున్న సేద్యం, కొనే మొక్కల నుండి భూమిని చదును చేయటం, మొక్కలు నాటడానికి తీసే గుంతల వరకు ఏది పట్టుకున్న వేలకు వేల డబ్బులు ఖర్చు చేయాల్సిందే. ఇంత చేస్తే మండే ఎండలకు వాటిని ఎలా కాపాడుకోవాలో తెలియక మొక్కకు పరదాలు చీరలు కట్టి మండే ఎండల నుండి వడగాల్పుల నుండి పసిపాపలా పెంచుకుంటున్న మొక్కలను కాపాడటం మరో ఎత్తు. ఇక మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు ఎండాకాలంలో నీటి ఎద్దడి రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కొత్తగా పండ్ల తోటలు నాటే రైతులు ఇలాంటి ఒత్తిళ్ల నుండి ఎలా బయటపడాలో, ఎండ వడగాలు నీటి ఎద్దడిని విచ్చలవిడిగా వాడే ఎరువుల సమస్యల నుండి ఎలా బయటపడాలో, భూమిని సారవంతంగా చేసుకుని పర్యావరణాన్ని ఎలా కాపాడాలన్న విషయాల్ని సర్వరోగాలకు ఒకటే మందు అన్నట్లు సరళమైన పరిష్కారాన్ని సస్యశ్యామలం వీక్షకులకు వివరిస్తున్నారు గుంటూరు జిల్లా నూతక్కి మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన ప్రకృతి వ్యవసాయ రైతులు శ్రీ కళ్ళం శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీ కళ్ళం సుబ్బారెడ్డి గారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం. సస్యశ్యామలంలో వచ్చే ప్రకృతి వ్యవసాయ కథనాలు రైతుకి వినియోగదారునికి మధ్య సంబంధాలను పెంచే విధంగా రూపుదిద్దుకుంటున్నాయి. అలాంటి సంబంధాలు రైతుల సమస్యలకు పరిష్కారాన్ని వెతికేలా చేస్తున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని కోరుకునే వారికి అమృతతుల్యమైన ఉత్పత్తులు అందేలా చేస్తున్నాయి. ఇదంతా వీడియోలు చూసిన మీరు స్పందించడం వల్ల జరుగుతుంది. మీరు చూసి చేస్తున్న లైకులు కామెంట్ల వల్ల మన వీడియోలు మరింత ఎక్కువ మందికి చేరువవుతున్నాయి. కేవలం సస్యశ్యామలం ఛానల్ మాత్రమే కాదు, ప్రకృతికి వ్యవసాయానికి సంబంధించిన ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ రెగ్యులర్ బిజీ వీడియోల మధ్య చక్కని ప్రకృతిని, మన వ్యవసాయ విధానాలను మీ స్క్రీన్ రికమెండేషన్స్ లో కనిపించేలా చేస్తాయి. మట్టిని తాకే అనుభూతికి ఎటు దూరమయ్యాం. కనిపించే వీడియోలు చూసైనా ప్రకృతి ఒడికి చేరే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇది ఉంది కదా, ఇలా రెడీ చేశారు కదా, దేనికోసం సిద్ధం చేశారు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఇక్కడ పండ్ల మొక్క పెడతాం సెంటర్లో. ఎలాంటి పండ్ల మొక్కలైనా పండ్ల తోటలైనా ఈ విధానమే పాటించాలి. మామూలుగా సహజంగా ఏం చేస్తారంటే జేసీబీ పెట్టి ఎటు చూసినా 3 అడుగులు గొయ్యి తీస్తారు జేసీబీతో. ఆ మన్ను పైన పోసి దాంట్లో కంపోస్ట్ ఎరువు కలిపి 2 అడుగులు ఫిల్ చేసి తర్వాత మొక్క పెట్టి అది బూడుతారు. బూడిచి వాటర్ ఇస్తారు. మామూలుగా ఇదేంటంటే ఆ 1 ఫీటే ఎటు చూసినా అడుగు వేస్తారు. ఆ 1 ఫీటే పెట్టి దాంట్లో జీలుగా జనుము గుంటలో బయట సరౌండింగ్ ఒక 3 అడుగులు ఎలాడుపుని అన్ని రకాల పచ్చి రొట్టెలు పెట్టాలి. దీంట్లో అంటే మేము ఆ రోజు సీడ్ లేక పెట్టలేదు, కానీ ముల్లంగి కూడా కంపల్సరీ కలపాలి. ఎన్ని ఎక్కువగా ఉంటే అన్ని కలపండి. ద్విదళం ఎక్కువ, ఏకదళం అయ్యి ఒక 25%, ద్విదళం 75% మొక్కలు. ద్విదళం అంటే ఏముంటాయి, ఏకదళం అంటే ఏముంటాయి? పిల్లి పెసర, జీలుగా, జనుము, ఇవన్నీ ద్విదళం అండి. ఉలవ ఇవి. ఏకదళం అంటే ఆవాలో నూనె గింజల టైపు. కొంచెం జొన్న ఎక్కువ కంటే కూడా సజ్జగా లేకుంటే లైట్లు ఎత్త ఇది కానీ, ఎందుకంటే ఎక్కువ పెరగదన్నమాట. దీనంత తొక్కేది తైదు కలుపుకోవచ్చు. నూనె గింజలు కానివ్వండి, పల్సెస్ కానీ అన్ని వేసారు ఇందులో. ముల్లంగి దీంతో పాటు ముల్లంగి. మళ్ళీ బయట సరౌండింగ్ మాత్రం అవిసులు ఇయ్యి చుట్టూ. పండ్ల మొక్క పెట్టేవాళ్ళు కంపల్సరీగా అవిసి పోయాలి. అవిసి పోసిన తర్వాత ఇది 2 నెలల 15 రోజులకి ఎండిపాటం బిగినయిద్ది. ఎండిపోయిన తర్వాతే మనం ఆడ ప్రధాన మొక్క పెట్టాలి. అప్పుడు దా పెట్టకూడదు. ఎండిపోయిన తర్వాత అక్కడ కట్ చేసేసి దీన్నోనో ఎండిపోయిన తుక్కును పక్కకు పడేసి అక్కడ మొక్క పెట్టి మనం తీసిన మట్టి బూడిసిన తర్వాత దీని మీద రౌండ్గా మళ్ళీ బయట పక్క ఎక్కడో చోట మన చేలో ఉన్న తుక్కు తీసుకొచ్చి దీని మీద పరిచి ఆల్రెడీ ఎండిపోయిన తుక్కు మీద రౌండ్గా పరవాలా. పరిచిన తర్వాత అసలు ఈ మొక్క సిస్టానికి డ్రిప్పర్ పెట్టకూడదు. డ్రిప్ సిస్టంలో డ్రిప్పర్లు పెట్టకూడదు. మెయిన్ లైన్ వచ్చింది ఇది మెయిన్ లైన్. దీనికి వాళ్ళ మెయిన్ లైన్కి బెజ్జాలు లేని దానికి టీ బెండ్ పెట్టుకుని ఇది పెట్టి మొక్క చుట్టూతా తుక్కు పైనే ఉండాలి. ఈ పైపు కింద తుక్కు ఉండాలా, తుక్కు పైన ఇలా పెట్టాలా, ఇలా రౌండ్గా. మొక్క వయసుని బట్టి అండి, తక్కువ వయసులోనే దగ్గరగా ఉండాలి ఈ రౌండ్ అనేది. పెరిగిన కొద్దికి నీకు ఈ రౌండ్ ఇటు జరుపుకుంటా పోవచ్చు. ఇప్పుడు ఈ వేరు ఎక్కడ దాకా అయితే వెళ్తుందో
డ్రిప్పర్ పెడతారండి. లేటర్లకి ఏంటంటే డ్రిప్ మీకు ప్రతి 40 సెంటీమీటర్లకి ఒక హోల్ ఉంటుందండి. ప్రతి 40 సెంటీమీటర్లు అయ్యే ఎంచుకోవాలి మీరు. ఏంటంటే ప్రతి 40 సెంటీమీటర్లకి నీళ్లు పడినప్పుడు ఆ నీళ్ళు మొత్తం కలిసిపోయి చక్కగా రౌండ్గా నీకు మొత్తం కూడా ఆ వేరు వ్యవస్థ పాకడానికి మంచి అవకాశం ఉంటుంది అనమాట. డ్రిప్పర్ పెడితే ఏమైంది, మీకు పాదులోనే నీళ్లు పడతాయి, అక్కడ వాటర్ ఎక్కువైపోయింది అనమాట. ఓన్లీ పాదులోనే నీకు పక్కకు పేల్చలేదు, పక్క మట్టి గట్టిగా ఉంటుంది అప్పుడు. ఎందుకని జేసీబీతో తీశారు మీరు. ఇక్కడేంటి, మేము పచ్చిరొడ్డు విత్తనాలు చల్లటం వలన పక్క సాయిల్ మొత్తం లూజు అయిపోయింది అనమాట. ఆ తుక్కు మీద ఈ మనం లేటర్లు వేసి ఈ నీరు పారించడం వలన దాంట్లోకి ఆ పెట్టిన మొక్క యొక్క వేర్లు అత్యంత స్పీడ్గా వెళ్ళిపోతాయి. ఇక ఒకసారి దాంట్లోకి వెళ్ళిపోయినాయి అంటే వేర్లు ఇక మీరు జీవితాంతం అసలు ఏమి చేయలేరు. ఇక అది ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటుంది, నీళ్ళు ఇస్తుంటే సరిపోయింది. ప్లస్ దాంట్లో పోషకాలు ఉంటాయి. ఇప్పుడు జేసీపీ తీసినప్పుడు ఏమైందంటే ఆ లూజు మట్టిలోకి మీరు పెట్టిన డ్రిప్పర్ వాటర్ వెళ్ళిందంటే నీళ్ళు నిలబడతాయి, ఆ మట్టిలో పక్కకు పేలవదు. నీళ్ళు నిలబడటం వల్ల వాటర్ ఎక్కువయ్యి ఆ ఏర్లు కుళ్ళే లక్షణం ఉంటుంది. దీనికి వాటర్ ఉండదు, తేమ ఉంటుంది అంతే. దానికో నీళ్ళు వెళ్ళి ఆ నేలల్లో ఏరు కుళ్ళిపోయే లక్షణాలు ఉండొచ్చు. అది చాలా ప్రమాదం. ఎప్పుడైతే ఇట్లా పెట్టామో తక్కువ వదలాల్సిన వాటర్ కూడా 10%. అంతకుముందు వాళ్ళు ఎంత వదులుతున్నారో ఎప్పుడైతే తగ్గిద్దో అప్పుడే కొంచెం వదులుకోండి మీరు. డైరెక్ట్గా గంట 2 గంటలు అంతే. వాటర్ బొట్టు అనేది డైరెక్ట్గా భూమికి టచ్ అవ్వకూడదు, తుక్కు పెట్టి తుక్కు మీదే ఉండాలి. దీనివల్ల తేమ ఆపిద్ది, అసలు కలుపు అనేది పుడతం ఉండదు. మళ్ళీ మనం బయట తుక్కు సంవత్సరానికి ఒకసారి తీసుకొచ్చి చుట్టూత పరిచి డ్రిప్ పక్కకేసి పరిచి మళ్ళీ దాని మీద అండి జన్మలో ఇక్కడ కలుపు తీయటం ఉండదు. ఈ ఆకు రసమే భూమికి ఇచ్చి ఇదే రసాయనిక ఎరువు. రసాయనిక ఎరువు వాళ్ళు ఏంటంటే నెలకోసారో 3 నెలలకోసారి ఏమంటారు. ఇది నిరంతరం మీరు వాటర్ వదిలిన రోజల్లా రసాయనిక ఎరువు ఇచ్చినట్టే. ఇట్ట చేసిన తర్వాత మీరు పేడ మూత్రమో చేలో మట్టి కత్తి కలిపి అట్ట కల్లాపల్లి తుక్కు మీద చాలండి. తుక్కు మీద అదే డీకంపోజ్ అయిపోయింది. బ్యాక్టీరియా కిందది చచ్చిపోవటం ఉండదు తేమ ఉంటే. అదే గనక ఉత్త నీళ్ళు భూమి మీద పడినాయి అనుకో అక్కడ కలుపు వచ్చింది, పద్దా కలుపు తీస్తూ ఉండాలి. ప్లస్ చెట్టుకు 2 ఆకులు పెడతారు డ్రిప్పర్లు వాళ్ళు, అక్కడే తేమ ఉంటుంది, 2 వైపులే ఉంటుంది. అక్కడ మిగిలిన సాట ఏర్లు ఉండవు. ఇది రౌండ్గా సన్నటి ఏర్లే ఆహారం తీసుకునేది, కానీ భూమిలోంచి తుక్కులో పొక్కలు కొత్త ఏర్లు ఆక్సిజన్ తీసుకుంటాయి. ఆ సిస్టంలో అసలు ఆక్సిజన్ తీసుకోలేదు, బతుకుదా ఆక్సిజన్ సిలిండర్ పెట్టి బతికినట్టు ఉంటుంది. అది ఇది న్యాచురల్గా బతికిద్ది అనమాట. ఇప్పుడు కొత్తగా పెట్టిన పండ్ల తోటలని ఈ ఎండాకాలం రక్షించుకోవడానికి నెట్లు కట్టడం కానివ్వండి, చుట్టూ చీరలు కట్టడం కానీ చేస్తుంటారు కదా. ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతిలో ఏం అవసరం లేదా? ఇదేనండి, ఇదే ఈ రౌండ్ది ఇంత ఎత్తు పెరిగిద్ది, కూలింగ్ ఉంటుంది. ఇదేం అవిసె మొక్కలండి. అవిసె మొక్కల వాళ్ళు ఇంకోలా ఏంటంటే నిరంతరం నత్రజని ఇచ్చింది భూమిలోకి. ఈ హైట్ వచ్చిన తర్వాత కట్ చేసుకుని లోపల పడేస్తుంటే అది కంపోస్ట్ అవుతా ఉంటది, మళ్ళీ పెరుగుతాయా కొమ్మలేస్తాయి. పెరుగుతూనే ఉంటుందండి. 1 year దాకా. ఆకు తోటలు ఏంది, తమలపాకు తోటలు ఉన్నాయి చూడండి, అవిసె మొక్కలు వేసి దానికి పాకిస్తారు. వాళ్ళకి పైన ఏమో షేడ్ ఉంటుంది, ఆకులు ఉంటాయి, కిందేమో కూలింగ్ ఉంటుంది, ప్లస్ నత్రజని అందిస్తాయి. ఇది అసలు నత్రజని ఫిక్స్ చేసే వెరైటీ అండి. అత్యధికంగా ఇది వేయటం వల్ల మీరు యూరియా వేసినట్టే. ఈ గింజ తీసుకొచ్చి ఇక్కడే ఎత్తేనవునో గాలిలో ఉండే యూరియా భూమిలోకి వచ్చింది. యూరియా తీసుకొచ్చి ఇట్టేసామనుకో ఇక్కడి నుంచి ఇది ఆకాశంలోకి వెళ్ళి గాలిలోకి వెళ్ళి వాతావరణాన్ని చెడగొట్టింది. యూరియాకి పచ్చిరొట్ట గింజలకి ఉండే వ్యత్యాసం అది. పచ్చిరొట్ట గింజను భూమి మీద వేసి ములిపీయగలిగితే గాలిలో ఉన్న నత్రజని ఫిక్స్ చేసి భూమిలోకి ఇచ్చి వాతావరణాన్ని కంట్రోల్లో పెట్టింది. యూరియా తీసుకొచ్చి ఇక్కడ వేయంగానే సగం యూరియా తీసుకుని సగం గాలిలో కలిసిపోయి క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. అత్యంత ప్రమాదం. యూరియాకే పచ్చిరొట్ట గింజలకు అంత వ్యత్యాసం ఉంది. ఇదోనో ఆకాశంలో నుంచి తీసుకొచ్చింది గాలిలో నుంచి, ఇదో గాలిలో వదిలిద్ది. చాలా ప్రమాదం అసలు. ఇప్పుడు ఇది సంవత్సరం తర్వాత ఇంతలా అవుతాయండి. కొన్ని ఇప్పుడే తీసేస్తా సన్నటి పీకేసుకుంటే 2-3 నెలలకోసారి కొన్ని తీసేస్తుంటే సన్న పీకేసి తుక్కులో వేసేసి పేకూడదండి. ఏదైనా సరే భూమి కత్తిరీయటమే, అక్కడ వేయటం. వెళ్ళి లోపలే ఉండిపోవడం ఏంటంటే అది ఎండిపోయి మనకి గుల్లబారిపోతూ ఉంటుంది. సంవత్సరానికి ఇంత లావైద్దండి. అప్పుడు భూమి మట్టానికి పొడిచి ఇక్కడ ఎత్తే ఇంత లోతున ఉంటుంది ఆ ఏరు. అది కంపోస్ట్ 2 సంవత్సరాలు పట్టిద్ది అయ్యేతలకి.
అప్పుడు దాకా రోజు ఆహారం ఇచ్చినట్టే దీనికి మామూలుగా వ్యవస్థ ఏది ఉందో అది కొంచెం కొంచెం కుళ్ళుతూ ఈ బలాన్ని ఇస్తా బలాన్ని దీనికి ఇస్తా ఉంటది. ప్లస్ మనం ఏ వ్యవసాయంలో కూడా భూమిని గుల్ల చేయటం అనేది మన వల్ల కాదు. దున్నుతాం, మళ్ళీ ఎక్కడ వేస్తాం, నీళ్ళు ఇస్తాం, సతికలు పడిపోయిద్ది. ఏదైనా కానీ గడ్డైనా పర్వాలే, మొక్కలు పెరిగి చచ్చిపోతేనే భూమి గుల్ల వచ్చింది. అసలు ఈ ఐడియా మీకు ఎందుకు వచ్చింది? అంటే 2-3 రైతులు మాకు బాగా పరిచయమైన రైతులు ఏంటంటే ఇట్ట మొక్కలు వేసామని ఫోన్ చేసి ఇట్ట షేడ్ నెట్ కట్టారు. ఆవకాడో వేసామని ఫోన్ చేశాడు కానీ ఇట్ట షేడ్ నెట్ పెట్టారు. నాకు అసలు ఆశ్చర్యం వేసింది. 30 ఎకరాలలో షేడ్ నెట్ కట్టారు. ప్రతి మొక్కకి నెట్ కట్టారు. ప్రతి మొక్కకి 3 పుల్లలు కట్టి కట్టారు. ఓ నాయన అసలు ఇదేంది. దానివల్ల క్లైమేట్ మనకు ఉపయోగపడదు. ఈ మొక్కలు పెంచడం వల్ల మొక్క కూలింగ్ ఇచ్చింది. ఈ ఆకు డైరెక్ట్ సూర్యరశ్మి అసలు దానికి పడదు. ఇదేమో బలాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. చుట్టూ వేసిన ఈ అవిసె మొక్కలు మాత్రం మొక్క కూలింగ్ ఇస్తుంది. కూలింగ్ ఇచ్చింది. ఇది బలమేనండి. బలం ప్లస్ 2 కూలింగ్. సంవత్సరం పోయిన తర్వాత కట్ చేసినప్పుడు ఇంతలోతు భూమి దున్నిద్దండి. అసలు ఇంతలో భూమి అసలు ఎవళ్ళ కాదు, అసలు ఎవళ్ళు దున్నలేరు. దున్నినా మళ్ళీ సతికలు పడిపోయిద్ది. ఏరు చచ్చిపోతేనే ఆ హోలు 2-3 సంవత్సరాలు పట్టిద్ది. ఆ హోలు అది మెల్లగా అది మట్టి అయిపోవటానికి. 3 సంవత్సరాలు వర్షం పడినప్పుడు నీళ్ళు భూమిలోకి ఎక్కువ వెళ్ళిద్ది. మనం మామూలు వాటర్ తక్కువ ఇవ్వాలి. అసలు బోర్ వాటర్ అత్యంత తక్కువ ఇవ్వాలండి. బోర్ వాటర్ ప్రమాదకరమైన వాటర్ ఇవ్వాలి. భూమిలోకి అన్ని సాల్ట్లు వెళ్ళిపోయి ఉండే. భూమి వాటర్ కట్టకూడదు. తక్కువ అవసరం వస్తేనే మనకు మంచి లేనప్పుడే తాగాలి కానీ లేకపోతే భూమిలోకి ఆ వాటర్ ఇవ్వకూడదు. రెయిన్ వాటర్ ఎక్కువ దిగి ఉండాల. ఈ తుక్కులో ఆ తేమ ఆపుకొని ఉంటుంది. అప్పుడు మనం 10% వాటర్తోనే వ్యవసాయం చేయొచ్చు. సో రెయిన్ వర్షం పడ్డప్పుడు ఆల్రెడీ గుల్లబారి ఉంటుంది కాబట్టి, అడుగుల లోతు గుల్లబారి ఉంటుంది కాబట్టి నీళ్లు స్టోరేజ్ అయ్యి పీల్చుకుంటుందండి. అక్కడే నిల్వ ఉంచుకుంటుంది. ఎక్కడైతే మనం మల్చింగ్ టైప్ ఉందో మల్చింగ్ కింద నిల్వ ఉంచుకుని రైతుల పూట అది వాపసా రూపంలో పైకి వచ్చి అవిలో ఆ వేళ్ళకి మొత్తాన్ని పోషకాలను తీసుకొస్తూ ఉంటుంది అనమాట. వచ్చే టైంలో అప్పుడు పోషకాలు అందుతాయి అనమాట వేళ్ళకి. మనము పైనుంచి రసాయనాలకు మీరు ఎన్ని ట్రక్కులు పోయిండే ఆ ఇది రాదు అనమాట దీనికి అనమాట. రసాయనిక ఎరువు అంతా సగం గాలిలో పాటమేనండి. సగం మన భూమికి ఇచ్చింది, మిగిలినంత గాలిలో పాటమండి. అసలు పాదు మన భూమికి ఏమి ఇది. ఏదో ఒకటి పిచ్చి మొక్క అయినా మీకు నష్టమే లేదు. పిచ్చి మొక్కలు అనుకుంటారు. కొన్ని రకాల మొక్కల్లో చాలా ఎక్కువ పోషకాలు ఉంటాయి. అవన్నీ పెరుగుతాయి వీటిలో. ఎంత ఎత్తు పెంచుకోండి అవిసి ఎంత వచ్చినా కట్ చేసుకుని. అవిసి మాత్రం మనం వేసేది కొన్ని హైట్ ఎక్కువ మొక్కలు వేసామనుకో ఇంత కట్ చేయొచ్చు. కొంచెం చిన్నదనుకో దానికి గాలి వెళ్తురు లైట్ గా తగిలేటట్టు మొక్క పైగానే పోవాలి కొంచెం అట్టా వెళ్ళేటట్టు ఇంత ఎత్తు కట్టించానుకో దాని కొమ్మలు వచ్చే 4. మనకి ఎప్పుడైతే దానికి సూర్యరశ్మి తక్కువ తగులుతుందో లైట్ గా తగలాల ఆ సిస్టంలో ఇది కట్ చేసుకుంటా ఉండొచ్చు. కట్ చేసి ఆడ ఆకేస్తా ఉన్నామనుకో అది పెరుగుతూ ఉంటుంది. ఆకు సూర్యరశ్మి తగ్గట్టుగా మొక్కలు కట్ చేసి మనం వేసే మొక్కకి అవసరం ఈజీగా తునిగిద్దండి. ఎలాంటి పంటల తోటకైనా ఇదే పద్ధతి. అసలు పచ్చి రొట్టెలు ఇది ఏదైనా వేసేయచ్చు. విత్తనాలు ఏదైనా ఎన్ని ఎక్కువ రకాలు ఉంటే అంత మంచిది. దీంట్లో ఎన్ని ఎక్కువ రకాలు పెట్టిన మొక్కని డామినేట్ చేయకుండా పెరగకుండా కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట. ఆ మధ్యలో పెరిగాటిని కొంచెం తీసుకుంటుంది. ఈ ఉలవ కానీ పెసర కానీ పిల్లి పెసర కానీ ఆవాలు కానీ ఇలాంటివి ప్రధాన మొక్కను అసలు డామినేట్ చేయలేవు. అందుకని అవి ఎక్కువ జరుగుతుంది. పచ్చి రొట్టె దాంట్లో ముల్లంగి కూడా పెడితే మీకు కుదరక పెట్టలేదన్నారు. ఆ రోజు కదా. ఏంటి ముల్లంగి పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి? ముల్లంగి చూశారు కదా దుంప 2 నెలలకే అసలు ఇంతకంటే పెద్ద దుంప ఏది అక్కడ కనుక మనకి ఇదిగా భూమి సాయిల్ కండిషన్ కరెక్ట్గా ఉంటే ఇది 3 నెలల తర్వాత ఇది మళ్ళీ ఇది కుళ్ళిపోతూ ఉంటుంది. మీరు ముల్లంగి గింజ ఎంత ఉంటుందండి, కానీ దాన్ని చూసారు ఎంత వచ్చింది. అది ఎంత లావు భూమినైనా కానీ అసలు ఎంత హార్డ్ రాక్ లాంటి భూమినైనా కానీ ఇది పగలగొట్టేస్తానమాట. సాయిల్ బ్రేక్ చేసేస్తానమాట. సాయిల్ బ్రేక్ మనం జేసీబీతో బ్రేక్ చేసుకుంటారు వాళ్ళంతా 3 అడుగులు. దీన్ని చుట్టూతో పెట్టమనండి. ఆ సాయిల్ని గుల్లబాటు చేసి ఇది ఎప్పుడైతే డీకంపోజ్ అయిపోయి కుళ్ళిపోతాం మొదలైద్దో ఆ వేళ్ళు దీంట్లోకి వచ్చేస్తాయి అనమాట ఇక్కడికి. ప్లస్ ఈ ముల్లంగిలో పోషకాలు కంపల్సరీ ఉంటాయిగా. ఆ పోషకాలు భూమిలోనే ఉండిపోతాయిగా. ఎక్కువ నీరు శాతం కూడా ఉంటుంది అన్నమాట. అందుకని ఆ వేర్లు ఇక్కడికి వచ్చి తీసుకుని మనం నీరున్న తగ్గినా కూడా దీంట్లో నుంచి నీరు తీసుకుని ఆ ప్రధాన మొక్క సర్వైవ్ అవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. మీరు విత్తనాలు చల్లినా కానీ ఎక్కువ అవుతుంది పీకేసుకోండి. ఎడన్నా ఒక మొక్క 10 గింజలు సరిపోతాయండి. అసలు మీరు కొన్ని వాడుకోవచ్చు సమయంలో మీరు కొన్ని వాడుకోండి. పికిల్స్ కానీ సాంబార్లకు కానీ సూపర్ గా ఉంటుంది అన్నమాట. ఇది మిగతా కొన్ని ఉంచండి చాలు.
సో ఎక్కువ ఈ ట్యూబర్ క్రాప్ కాబట్టి భూమిని ఎక్కువ బ్రేక్ చేసి బాగా బ్రేక్ చేస్తుంది, వాటర్ స్టోరేజ్ నిలువుగా బాగా లోతుకి వెళ్ళిపోయిందండి. ఇది దీనికి ఉన్న గుణం అది. మన బంగాళదుంప అయితేనే పైన ఉంటుంది, రౌండ్ గా ఉంటుంది. ఇది బాగా లోతుకి వెళ్ళిపోద్ది అనమాట. సాయిల్ కనుక ఇంకొంచెం లూజ్గా ఉంటే ఇంకా లోతుకి వెళ్తుంది. మేమైతే 2 అడుగులు దుంప కూడా చూసాం. ఇదండి అసలు నోట్ దిస్ పాయింట్. సేమ్ ఇది ఎండిపోయిన తర్వాత అది ఎండిపోయింది ఇట్ట పరిచి డ్రిప్పర్ అనేది పైన ఉండాలా. ఇది అసలు 100% గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అంటే మొక్క చుట్టూ శుభ్రంగా ఉంచుతారు. ఏ పండ్ల తోటలైనా మనం చూస్తే మొక్క చుట్టూ చాలా శుభ్రంగా నీట్గా ప్లాస్టింగ్ చేసినట్టుగా ఉంచుకుంటూ ఉంటారు కదా. మీరేం చెప్తున్నారంటే చుట్టూ ఈ పచ్చి రొట్టె వేసుకోండి, దాన్ని దున్నకుండా కట్ చేసుకుని పైన చెత్తలాగా వేసుకోండి, దాని మీద డ్రిప్ పెట్టండి అంటున్నారు. ఇంత చెత్తగా ఉన్నప్పుడు ఆ పొలంలా కనిపించదు కదా చూసేవాళ్ళు. అంటే సూపులు కట్ అనిపించింది కానీ అది కట్ చేయ అవసరంలా, ఇది కట్ చేయ అవసరంలా. బయట పెరిగిన తుక్కో గడ్డో ఏదో ఒకటే అది తీసుకొచ్చి దీని మీద పరవాలా. మళ్ళీ ఇక్కడ పని చేయకూడదు మనం అసలు. ఈ పెరిగింది అదే ఎండిపోయింది, దానిపైన మన చేలో ఏదో ప్లేస్లో పెరిగింది తీసుకొచ్చి పరిచి దాని మీద డ్రిప్ పెట్టాలి. ఇక్కడ కొయ్యటం అనేది ఉండకూడదు. ఇక్కడ అసలు కలుపు ఇవాళ ఉందండి, రేపు భవిష్యత్తులో పుట్టదు అసలు. పుట్టదు. అదే నీటికి ఎక్కువ ఉంటుంది. మొక్క పెరిగిన కొద్దికి సూర్యుని తగిలినప్పుడు స్టార్టింగ్ లో మొక్క పెట్టేటప్పుడు వీళ్ళకి అట్ట అనిపించింది, కానీ భవిష్యత్తులో ఆ పద్ధతి కట్టి ఈ పద్ధతిలోనే అసలు కలుపు ఉండదు. పడిపోయిన తర్వాత కలుపు ఉంటుందండి. భూమికి ఎప్పుడైతే వాటర్ టచ్ అయ్యి సూర్యరశ్మి తగులుతుందో కలుపు మొక్క వచ్చింది. కానీ అక్కడ మల్చింగ్ పేపర్ షీట్ పరిచినట్టే. మల్చింగ్ పేపర్ ప్రమాదం, ఇది న్యాచురల్ మల్చింగ్. మల్చింగ్ పేపర్ కూడా పని లేదు ఇట్లాంటి. అసలు అది ప్రమాదం అండి. అది వాళ్ళు ఆపేది ఎందుకంటే ఓన్లీ కలుపు కోసమే మల్చింగ్ పేపరు. ఇది దీని రసం బలం అండి. దాని మీద వాటర్ రసం బలం, దీని మీద బొట్టుబడి యాసిడ్ ఎలా బ్లాక్ కలర్ లో వస్తుంది, అలా బ్లాక్ కలర్ లో కిందకి భూమిలోకి వెళ్తా ఉంటుంది. అసలు ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇట్లా తుక్కు పరిచిన తర్వాత వేయాలి డ్రిప్ పైపు. డ్రిప్పర్ అనేది ఉండకూడదు పండ్ల మొక్కకి. లేకపోతే ఇది సిమ్మే పెట్టుకుంటున్నారు, అవి అయితే పెట్టుకోవచ్చు కానీ మైక్రో స్ప్రింక్లర్ అవి అయితే పెట్టుకోవచ్చు కానీ బొట్టు పడడం అనేది పడేదని మాత్రం వేస్ట్ నా ఉద్దేశం. సో మీరు చెప్పిన దాని ప్రకారం ఈ సిస్టమ్ అయితే కనుక భూమి గుల్లబారిపోయి సుమారు 2 అడుగుల లోపు భూమి గుల్లబారిపోయి ఉంటది. వర్షం పడ్డా కూడా వర్షం నీళ్ళని స్థిరీకరించుకుంటాం. ఒకసాటే ఉండవు. వాళ్ళు తీసిన గోతులు ఏమైందంటే DCB పెట్టి తీస్తే నీరు ఎక్కువ అక్కడికి వచ్చేది ఉంటది, పక్కన హార్డ్ గా ఉంటది అన్నమాట సాయిల్ మొత్తం. అదేం పీల్చలేదు, స్లోగా పీల్చుద్ది. అది మంద అట్లా కాదు, ముందు పక్కన పీల్చుకుంటది ఎక్కువ. అది నీకు ఎప్పుడైతే అవసరమైందో ఆ వేళ్ళు 2 వేళ్ళు కలిసిపోయి ఉంటాయండి. ప్రధాన మొక్క వేర్లు ఈ వేళ్ళు అన్నీ కూడా ఒకటొకటి దేనికైతే పోషకాలు అవసరమో, దేనికైతే తేమ అవసరమో అవి తీసుకుంటా ఉంటాయి. అది దీంట్లో ఉండేది మొక్క. అది ఈరోజు కాదులేండి, కొంచెం ఈ మొక్కలు పెరిగిన తర్వాత కొంచెం పెరిగిన తర్వాత పెడతా. ఆ కవర్ అంతా గొయ్యే సరిపోయింది మనకి. దీనికోసం JCPలు తీసుకురావటం, ఆ గోధుమ సరిపోయిందండి. ఆ JCPలో తీసిన దాంట్లో కంపోస్ట్ కలిపి మళ్ళీ బూడుతారు. ఈ కంపోస్టు భూమిలోకి వెళ్ళిద్దండి. ఏరులో వాళ్ళు న్యాచురల్గా తెస్తారు. ఇది దానికంటే ఎక్కువగా భూమి లోపల దాని ఏరు ఇంత లోతు వెళ్ళిద్దండి. అక్కడ మనం ఆహార పదార్థం పెట్టినట్టు మనం గొయ్యి తీసి కలపతాం కాదు. ఆహార పదార్థం ఏం చేయకుండా 4 విత్తనాలు చల్లితే ఆహార పదార్థం అడుగు లోతలు నిల్వ ఉంటుంది. ప్లస్ రెయిన్ వాటర్ వెళ్ళిద్ది, ఏ ఖర్చు ఉండదు. నీటి ఎద్దరు తట్టుకోవచ్చు, పోషకాల ఎరువుల ఖర్చులు తగ్గించుకోవచ్చు, కలుపు నివారణ అనేది కూడా. అసలు కలుపు నివారణ అసలు ఆటోమేటిక్గా తగ్గిపోయింది. కలుపు నివారణ పోయింది. న్యాచురల్ బలం ఇచ్చినప్పుడు చెట్టుకు తెగులు రాదు. అసలు ఈ ఎండాకాలంలో పెట్టిన కొత్త తోటలకి నీడ ఇవ్వడంలో ఉత్తమంగా పనిచేస్తుంది. మరి నీడేయటం ఆ సరౌండింగ్ ఉంటే అది కట్ చేసుకుంటే దానికి చిల్ల కొమ్మలు చాలా వస్తాయి. అసలు ఏ అగ్గి తగలదు. 7 అగ్గి తగలపోయినప్పుడు ఇది ఒక రోజు వదిలితే వాటర్ మినిమం 6 రోజులు తేమ ఆపుకుంటుంది. వాళ్ళు ఏంటంటే రోజు వదలాల, రోజు ఇన్ని లీటర్లు మొక్కకని చెబుతారు. తేమ ఉంటే అదే పీల్చుకుంటుంది. రోజు నీళ్ళు పోయాల్సిన పని లేదు. ఇన్ని లీటర్లు పోసారా అది ఇది తీసుకోదు, ఆ గాలిలో పోయిద్ది. ఆల్రెడీ తోటలు వేసిన చిన్న మొక్క రైతులకి ఈ విధానము ఆల్రెడీ మొక్క పెట్టే టయానికి వాళ్ళు వేసుకోపోయినా కానీ ఇప్పుడు కనుక పెంచుకోగలిగితే 2 అడుగుల లోపలేమో చిన్న మొక్కలు ఇలాంటివి, చుట్టూతానేమో జనుము కానీ ఇలాంటి అవిసి కానీ జీలు కానీ పెట్టి పెరుగు వేసుకుంటే
రేపు వచ్చేది వేసవకాలం అండి. వేసవకాలం మే జూన్ నెలలో రోహిణి కార్తెలో ప్రేతమైన గాలులు వస్తూ ఉంటాయి. ఆ గాలుకి బాగా ఆపుతుంది అది. ఇవన్నీ కడతాం, ఖర్చుతో కూడుకున్న పని. అది ఇంత ఫలితాన్ని ఇవ్వండి. మెయిన్ అది. మీరు వేసుకో, మీ ఇష్టం అది. ఇక అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి, ఆ మొక్కల స్థాయిని బట్టి వేసుకోవటమేనండి అది. ఇది నారింజ మొక్క అండి. ఇది ఇప్పుడు ప్రధానంగా ఈ సిట్రస్ మొక్కలకి, నారింజ, జామ, నిమ్మ, ఈ మొక్కలకి నెమటోడ్స్ లాంటివి కూడా అటాక్ అవుతుంటాయి కదా. మీరు వేసిన దాంట్లో ఈ జనుము ఉంటుంది కదా, జనుము తాగిద్ది. ఇది ఇప్పుడు పోయి మనం ఏమనుకున్నాము, వాళ్ళందరూ జేసీపీతో తీసి ఆ మట్టిలో కంపోస్ట్ కలిపి, ఆ కంపోస్ట్లో మనకు ఉపయోగపడే 20%, 30%, 40% ఉంటే హానికరమైన ఇవి ఉంటాయండి, నెమటోడ్స్ కానీ అవి ఉంటాయి అన్నమాట దాంట్లో. అదే ఇప్పుడు మనం ఇట్లా ఈ పచ్చిరొట్ట దాంట్లో హానికరమైనవి దూరం వెళ్ళిపోతూ ఉంటాయి. జనుము వేయండి, జనుము కానీ బంతి కానీ కొన్ని మొక్కల వేళ్ళ దగ్గరికి హానికరమైన నెమటోడ్స్ వచ్చినా కానీ అక్కడే కట్టిపెట్టేసి ప్రధాన మొక్కని ఏమి డ్యామేజ్ చేయనీయకుండా ఉంటాయి అన్నమాట. చచ్చిపోతా ఉంటే ఉంటుంది కదా మొక్కలు. ఇప్పుడు ఎంతో కాస్ట్ పెట్టి కొనుక్కుంటారండి కొన్ని అవకాడో కానీ కొన్ని రకాల మొక్కలు. అవి అట్లాంటి రైతులకి ఇది చాలా ఉపయోగకరమైన పద్ధతి. ఇది బంతి కానీ జనుము కానీ వేసుకుంటే నెమటోడ్స్ రానివ్వండి. అవును, జనుము బాగా. ప్లస్ మీకు నత్రజని స్థిరీకరించే బుడిపలు, రైజోబియం బుడిపలు విపరీతంగా ఉంటాయి. ఈవెన్ అవిసికి కూడా, అవిసికి ఉన్న బుడిపలు దేనికే ఉండవు. అసలు భూమి చూడండి ఎట్లుండే ఏర్లు. భూమిని గుల్లబార్చుకుంటూ వెళ్ళిన విస్తరించిన వేరు వ్యవస్థ ఇదంతా. మన చిన్న మొక్కే కదా, ఏం లోపల ఎంత వేరు ఉంటుందో అనుకుంటారు, కానీ మొత్తం వేళ్ళే. అసలు మీకు ఏది పగలు తీసినా కానీ మధ్యలో కూడా వేళ్ళే ఉంటాయి, తెల్లటి వేళ్ళు. మొక్కగా ఎంత అయితే ఆహారాన్ని తీసుకుంటుందో గాలిలో నుంచి, దానికి అవసరమైంది ఉపయోగించుకున్నాక మిగతా మొత్తం భూమిలోనే స్థిరీకరించేస్తుంది. భూమి దున్నటువంటి ఇదండి, మామూలుగా దుక్కి దున్నటం కాదు, భూమి దున్నటువంటి పిండి పిండి అయిపోతుంది. అన్ని ఏర్లు తెల్లటి ఏర్లు. ఇది దున్నటం ట్రాక్టర్ పెట్టి దున్నితే ఇవిగోండి బుడిపిలో అవిసి మొక్క. ఈ అవిసి మొక్క కరెక్ట్ గా సంవత్సరానికి 2 అడుగులు వెళ్ళిద్దండి, వేరు వ్యవస్థ 2 అడుగులు వెళ్ళిద్ది. అప్పుడు కట్ చేస్తే ఇక 2 అడుగుల కాడ ఆహార పదార్థం పెట్టినట్టు ఇంతలా ఉంటుంది ముద్దు. 2 సంవత్సరాలు రోజు బలం ఇచ్చింది దానికి. అది డీకంపోజ్ అవుతా ఉంటుంది. దీని బలం చేత్తో బిగితే రాదు, అది తొమ్మాలి. బుడిపులు కదా, బుడిపులు రావాలంటే జారిపోతాయి. కొంచెం రైతులు ఆలోచించాలండి, డ్రిప్పర్ సిస్టమ్ కరెక్టా, ఇది కరెక్టా. నాకు అనుభవం మీద నాకు ఇది కరెక్ట్ అనిపించింది. మామూలు పండ్ల తోటలు అందరికీ డ్రిప్పర్లు చెబుతారు, బట్ దానివల్ల లాభం నాకైతే అర్థం కాలంటే. చెట్టు కాడ బొట్లు పడతాయి కానీ వాళ్ళు ఏం చెబుతారంటే బొట్టు పడితే అదే తీసుకుంటుందని చెబుతారు. పీసు వేర్లు అక్కడ ఉండవు. ఒకసాట చెట్టు రౌండ్గా పెరిగే కొందికి పక్క కొత్త ఉంటాయి. ఎంత పక్క కొత్త అంటే అంత ఎలడుపును మనం తుక్కు పెట్టుకుని దాని మీదే డ్రిప్ వేయాలి. సహజంగా అందరూ ఏంటంటే పండ్ల తోట కనంగానే డ్రిప్పర్ పెట్టి అంటాడు, ఆ బొట్టు పడతా ఉంటుంది ఆడ. ఇక్కడ ఒకసారి పడిద్ది, మిగిలిన తేట ఏరులకి అంతే. విస్తరించాలంటే చుట్టూ భూమి కూడా గుల్లబారుతూ ఉండాలి. విధానంలో నాకు అర్థమైంది ఏంటంటే, చుట్టూ భూమి గుల్లబారుతూ ఉంటది, ప్రధాన మొక్క వేరు వ్యవస్థ విస్తరించుకొని పెరగడానికి అవకాశం ఉంటుంది, పోషకాలు అందుతూ ఉంటాయి. మీరు చెప్పినట్టు ఇట్లా ఈ డ్రిప్ సిస్టమ్ పెట్టుకోవడం వల్ల ఈ చెత్త నుంచి రసం అంటే యాసిడ్ లాంటిది, పోషకాలు లాంటిదో వెళ్ళి ఇంకా ఎరువులు లాంటివి తక్కువ వేసుకున్నా కూడా మొక్క మంచిగా ఎదిగే అవకాశం. ఇప్పుడు సైంటిఫిక్ నేములు అయితే మాకు కొన్ని రావు, కానీ ఆ చదువు లేకపోవటం వల్ల బలం మాత్రం ఇచ్చిద్ది. ఇక అంత మట్టుకు చెప్పగలుగుతాం. దాంట్లో ఇంగ్లీష్ పదం ఏంది, ఇంకో పదం ఏంది, దాన్ని ఏమని పిలుస్తారో ఇవన్నీ తెలియదు. కానీ ఏ రైతైనా కానీ మమ్మల్ని ఒకవేళ ఏదైనా సలహా అడగదలుచుకుంటే వాళ్ళు దీంట్లో వాళ్ళ కామెంట్లో కనుక సాధ్యమైనంత మటు తెలుగులో అడగండి. మాకు ఇంగ్లీష్ రాదు, మళ్ళీ ఉల్చేత చదివించుకోవాలి, అతను అర్థం ఒక రంగా చెబితే మేము ఇబ్బంది పడతాం. వాళ్ళ అవసరం అడిగితే ఎసుంటదైనా కానీ ఒక 6 నెలలకో సంవత్సరానికైనా కానీ ఆలోచించి చేసి మళ్ళీ చెప్పగలుగుతాం. అవకాశం ఉన్నా చెప్పగలిగితే మీకు దానికి సొల్యూషన్ మీరు ఆలోచించి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ఈ పంటల తోటలు మేము వేయం, అయినా కానీ 2-3 ఫ్రెండ్స్ కోసం ఇది ఆలోచించి చేసాం. బాగుంది కాన్సెప్ట్. అసలు చిన్న మొక్కలకేమో 3 అడుగు 4 అడుగులు వేసుకోవచ్చు, పెద్ద మొక్కలు కూడా చేసుకుంటే చాలా చూడడానికి అందంగా కూడా కనిపిస్తుంది. అసలు రైతు అనే వాళ్ళు ఖర్చు తక్కువతో పంట పండియగలగాలండి. న్యాచురల్ పంట అంటే ఇది.
ఆటోమేటిక్గా పండితే వాళ్ళు రసాయనిక ఎరువు అయితే ముందు అవసరం వచ్చింది కానీ తెగులు పురుగు వచ్చింది కానీ ఎప్పుడో కర్మజాలకు ఎప్పుడో వచ్చిందనుకో ఏదైనా కొట్టినా అంత ఇబ్బంది ఏం రాదు మనకు తెలియదు కానీ దాదాపు అవసరం అయితే రాదు. ఎందుకంటే ఈ పండ్ల తోటలు మాకు లేవు కానీ ఉండటమైతే దాని గురించి కూడా కొంత ఎక్కువ తెలిసేది. అంతేనండి, అవిసే కూలింగ్ కోసం అవిసే పొలాలు అక్కడక్కడ వేస్తుంటారు, పూల తోటల వాటిలో కూడా చూస్తుంటాం. అలా కాకుండా ఇలా వేస్తే మొక్క ఉంటుంది, చల్లదనం వేస్తుంది, తర్వాత బలం ఇచ్చింది. అది నత్రజని అండి. మనం కట్ చేసి ఆకు ఎక్కడ కింద వేసినా కానీ భూమికి నత్రజని అందిస్తుంది. అవిషలో ఉన్న గుణం అది. ఇప్పుడు వాళ్ళు ఏం చెబుతారు, చేను గనాలమ్మటే గ్లైసిసీరే పెంచి ఆకు తీసుకొచ్చి చేలేయమంటారు. గనాలమ్మట అవసరం లేదండి, ఒక సంవత్సరం మన పంటలతో చెట్టు చుట్టూతో పెంచి ఆడేయచ్చు. ఏంటది గ్లైరిసీడియా, గిరి పుష్పం అంటారు. గ్లైరిసీడియా కూడా నత్రజని స్థిరీకరించిందండి. అది కొమ్మైన బతికిద్ది, అది పెట్టుకోవచ్చు చేలో. అక్కడక్కడ అక్కడ 4 మొక్కలు అక్కడ 4 మొక్కలు ఉంటే మంచిదే. వాళ్ళు ఏం చెబుతారంటే బయట మన దాంట్లో అది బయట పెంచి తీసుకొచ్చేయమంటారు. గనాలంటే పెంచుకుని మల్చింగ్గానే ఉపయోగపడిద్ది అది. అట్లా అదేంటండి, పండ్ల తోటలకు అట్ట చెప్పకూడదండి. నువ్వు ఇక్కడే పెంచి కోసేయడం ఖర్చు తగ్గింది కానీ అక్కడి నుంచి తీసుకొచ్చి కోసుకొచ్చి అసలు ఇవాళ మ్యాన్ పవర్ లేక ఈ బాధలన్నీ పడుతుంది. ఈ సిస్టంలో జేసీపీతో పని లేదు, ఆ ఎరువు పారలు పెట్టి తిరగేసే పని లేదు, మళ్ళీ 2 అడుగులు బూడిసే పని లేదు. నీళ్ళు సగం, నీళ్ళు అసలు 10%, వాటర్ మాత్రం 10%. 10% తక్కువ వాడేవంటే ఆ 90% నువ్వు తయారు చేయవసరం లేదుగా. లేకపోతే రోజు కలుపు తయారు చేయాలా, ఆ తయారు చేయటం, ఆ భూమిలో ఉండే చెడిపోయి నీళ్ళు తీసుకొచ్చి ఈ మొక్కలకు పోయటం, ఇదే పని. అదేమన్నా మంచినీళ్ళు అంటే ఇవన్నీ చెడిపోయి ఉండయి. వాన నీళ్ళు చక్కటి నీళ్ళు పడి తుక్కు కింద ఉంటుందా కరెక్ట్గా పెరగకపోవడానికి కారణం కూడా pH వాల్యూస్, pH బ్యాలెన్స్ లేనప్పుడు గ్రోత్ రాదండి సరిగా. ఎందుకంటే ఎక్కువ వర్షపు నీళ్ళనే మన భూమిలో స్థిరీకరించుకోవడానికి ట్రై చేస్తేనే దాని గ్రోత్ బాగుంటుంది అనమాట. ఈ కాన్సెప్ట్లో నాకు అర్థమైంది దాని ప్రకారం ఏంటంటే, ఒక చిన్న మొక్కకి 3 అడుగుల రేడియస్ లో ఒక చిన్న ట్యాంకే పెడుతున్నాం కింద. అంతే. అది ఏ ట్యాంకు, పోషకాలు ట్యాంకు, అన్ని రకాల ట్యాంకు అండి. ట్యాంక్ ఉంటుంది, కింద ట్యాంక్ ఉన్నట్టే. అవును, దాంట్లోనే పోషకాలు, దాంట్లోనే నైట్రోజన్ ఉంటుంది, దాంట్లోనే వాటర్ ఉంటుంది, కావాల్సినట్టు మొక్క తీసుకుంటాం. అసలు స్టార్టింగ్ లోనండి పసిపిల్లాడికి మంచి పప్పు నెయ్యేసి పెట్టినట్టు ఇది. అప్పుడు గ్రోత్ బాగా వచ్చింది. అప్పుడు పిచ్చి ఆహారం పెట్టి ఈ ఆరోగ్యం చెడిపోయిన తర్వాత నువ్వు ఎన్ని మందులు ఇచ్చినా ఎన్ని ఇండేషన్లు చేసినా అది తిప్పుకోదు. చిన్న పిల్లాడప్పుడు అసలు ప్రతి రైతు దగ్గరికి వెళ్ళాలండి ఈ పద్ధతి. మొక్కకి మంచి ఆకుకూర, ఎలాంటి పండ్ల మొక్కకైనా పద్ధతి ఇదే, ఆహారం ఇదే. ఇట్ట కానీ చేయగలిగితే పండ్ల తోటళ్ళు అదృష్టవంతులే. అంత పని తగ్గిపోయింది. నీరు ఎక్కువైతే రాదండి, ఈ మొక్కలు పీల్చుకుంటాయండి. దాంట్లో ఉన్న గుణం అది, అన్ని స్ప్రెడ్ చేసుకుంటాయి. నీళ్ళు ఎక్కువైతే ఏంటి పరిస్థితి అని చెప్పి, నీళ్ళు ఎక్కువైతే వేరుకుళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. ఏది మొక్క ఏదన్నా పెట్టి, కొన్ని మొక్కలు సున్నితమైనవి ఉంటాయండి, చాలా రేటు పెట్టి కొనుక్కుంటున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఏమైంది, ఏరుకుళ్ళిపోయి అది చనిపోతే ఏముంది, కొన్ని వేలు ఖర్చు శ్రమ వృధా కదా. దీనివల్ల ఏంటి, ఎక్కువ నీరుని గబక సగ్ చేస్తుంది అనమాట. అన్నీ ఉంటుంది కాబట్టి అన్నీ పంచుకుంటాయి అనమాట. ఆ నీరుని ఒకదానికి ఎక్కువ అవడం అవకాశం ఉండదు అనమాట. అది అందుకని ఏమైందంటే నీళ్ళు 90% వర్షపడినప్పుడు ఈ కూడా పీల్చుకోవడం, నీళ్ళు నిలబడవండి. ఈ పద్ధతికి నిలబడదు, తేమను పట్టిద్ది అంతే. దాని గుల్లగా భూమి దున్నిన దాన్ని నీరుని పట్టిద్ది, ఇది తేమను పట్టిద్ది. ఆ నీటి ఆవిరినే పట్టేది, నీరుని అసలు పట్టదు. అసలు నీళ్లు పట్టుకోవటం ఉండదు, గ్రౌండ్ వాటర్ కింద ఉంటుంది అనమాట. ఆ బెజ్జాల హోల్స్ వల్ల స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు గట్టి వాన మీద గబాలను ఒక లోటా నీళ్ళు పోసామని కుప్ప బండ మీద పక్కకి జరిగితే, అదే ఇసుకలో పోతే కింద కట్టి దిగిద్దో ఇది ఇసుకలాగా తయారైపోయింది భూమి అంతా. ప్రతి రేణు మధ్యలో ఏర్లు ఉంటాయి, బతికిన ఏరు చచ్చిపోయిన ఏరు ఏదో ఒక ఏరు ఉంటుంది. ఇక అంతా గుల్లగుల్లగుల్లగులు అయిపోయింది. వాటర్ పోతే స్పాంజ్లో పోసినట్టే, అదేమో బండ మీద పోసినట్టు. ఇక్కడ మిత్ర కీటకాలు ఎక్కువగా తిరగటానికి అవకాశం ఉంటుందండి. అసలు శత్రు పురుగు రాగానే 3 రోజుల్లో మిత్ర పురుగు వచ్చిందండి. మనం కనుక ఎయ్యి లేనప్పుడు శత్రు పురుగు వచ్చి ఎక్కడ చూడాలి, దాన్ని అవకాశం ఏముంది దానికి. ఇక్కడ నీ ప్రధాన మొక్క, ప్రధాన మొక్కే ట్రాప్స్ ఇవి. ఇప్పుడు దీంట్లో అనవచ్చు మీరు కూడా, శత్రువు ఉంటాయి కొన్ని, కానీ ప్రధాన మొక్కని ఏం చేయలేవు. ప్రధాన మొక్కకి వెళ్ళి ఈ కీటక శత్రు పురుగులన్నీ దాడి చేసే లోపల ఇవన్నీ ట్రాప్ లాగా. అది కాదండి, బెల్లం వేయంగానే సీమలు వచ్చినట్టు ఇక్కడ ఆహార పదార్థం నత్రజని తయారు చేసి ఈ మొక్క పెట్టిందనుకో, తీసుకెళ్ళి
బెల్లం వేయగానే సేవ అసలు మనకు కానరాదు, యాడిచి వచ్చిందో తెలవదు, సడన్గా వచ్చింది ఆ స్మెల్, అది కనిపెట్టిద్ది. ఎక్కడైతే దూరాన ఆహారం వేసినా తుక్కుంటే పైన ఎంత దూరమైనా వచ్చింది ఏరు. కింద వేరు పైన తుక్కుంటే ఖచ్చితంగా వచ్చింది, తుక్కు లేకపోతే దూరం రాదు అసలు ఏరు. పైన తుక్కు ఉండి దాని మీద తేమ ఉంటే అవకాశం ఉంటుంది. మామూలుగా సహజంగా 6 అడుగులు పెట్టి పెరిగే ఏరు 12 అడుగులు పెరిగిద్ది, అంత దూరం వెళ్ళిద్ది. పైన మొత్తం ఓపెన్ పెట్టండి అసలు ఏరు దూరం వెళ్ళదు, అసలు ఇక కిందగా కూడా వెళ్ళలేదు. అందులో చివరన పీసు ఏరులే తీసుకుంటది ఆహారం అనేది. పంటలు వేస్తారు రైతులకి ఇలా చేసుకొని సలహా ఇస్తారు మీరు? అసలు ఎలాంటి పండ్ల మొక్క అయినా పద్ధతి ఇదే. అసలు పండ్ల మొక్క పెట్టావంటే ఇదే పద్ధతి. ఈ మామిడి కానీ అవకాడో కానీ ఇప్పుడు సీతాఫలం కానీ జామలు కానీ, మామిడికి అవకాడోకి బాగా ఉపయోగం అండి ఇది. మామిడి అంటే కొంచెం రేట్ ఎక్కువ పెట్టి కొనుక్కు చేస్తారు మొక్కలు కూడా, అవకాడోను అంతే. అలా రేటు గల ఖచ్చితంగా ఇట్లా వేసుకుంటే ఏమైందంటే మోర్టాలిటీ శాతం చాలా తక్కువ ఉంటుంది అన్నమాట, చనిపోయే శాతం కూడా మొక్కలు అంత రేటు పెట్టి కొనుక్కున్నాటిని. అది అట్లాంటి వాటికి బాగా ఉపయోగం అండి. మొక్క నాటి ఒక నెల రోజుల ముందు చేసుకోవచ్చు ఇదంతా? 2 నెలల ముందు పెడితే అవకాశాన్ని పెట్టండి, 2 నెలలు గ్యాప్ ఉండే కానీ చేసుకోండి ముందు, కానీ తప్పులేదు దాంట్లో చేసుకుని. భూమి బాగా సారవంతం గుల్లేసి ఉంటది. ఆల్రెడీ మీరు వేసారో ఇది చేయలేదు అయినా కానీ నుంచైనా ఎప్పుడైనా చేయొచ్చు. కొబ్బరి మొక్కలు కూడా చేసుకోవచ్చు అసలు అసలు అన్నిటికండి అసలు న్యాచురల్ బలం. కొబ్బరి మొక్క భయం లేకుండా కొబ్బరి మొక్క ఏమవుతుంది అసలు, అది భయం ఉండదు, మీరు ఏదైనా చేసుకోండి. దానికి ఇంకొంచెం సరౌండింగ్ పెంచుకోవచ్చు, అసలు ఇంకా ఎక్కువ పెంచుకోవచ్చు. అసలు చేలో పెరిగింది కూడా తీసుకొచ్చి వేయాలండి కోసి. మనం బయట తేకూడదు, కానీ మన చేలో గడ్డి పెరిగినా సరే గడ్డి కూడా బలమే. అసలు ఇప్పుడు ఆయిల్స్ అంటారండి, కొంతమంది ఆయిల్ కొట్టాలంటారు, అన్నిట్లో ఆయిల్ ఉంటుంది. అసలు ఎలాంటి తుక్కులోనైనా మీరు పుల్లలు కాలవండే మెల్లి కాలుకుంటూ వస్తే వెనకమాలకే ఆయిల్ వస్తుంది. ఆయిల్ ఉంటుందండి, ప్లస్ మనం తీసుకొచ్చి కొడతమే ఉండదు. దాంట్లో తీపి శాతం కూడా చాలా కలుపు మొక్కల్లో బ్రిక్స్ వాల్యూ కూడా టెస్ట్ చేశారు. మన ZBNF మన ప్రకృతి వ్యవసాయం డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి బ్రిక్స్ కూడా చూశారు. కలుపు మొక్కల్లో కూడా బ్రిక్స్ ఎక్కువ ఉంటేనంట పోషకాలను ఎక్కువ తీసుకుని స్థిరీకరిస్తాయి అంట అవి గాలిలో నుంచి. మొక్క కనిపిస్తే మనం పీక్ పక్కన ముందు బయట వేస్తారు, పక్కన కాదు, అంతకు ముందు గట్టి మీద వేయాలని. ఇలాంటి మొక్కలు తోటలో పెడితే రైతుకు దిగులే కదా? దిగులే, వాస్తవంగా దిగులే. లోపలికి వెళ్ళిన తర్వాత ఇలాంటి కనిపించినాయి అంటే అసలు ఆ రైతు ఏం పని చేయట్లేదు దిగులు అనమాట. ముందు అన్నిటికంటే హైయెస్ట్ బ్రిక్స్ ఇచ్చేది ఇదండి, 15% ఇస్తుంది. ఇది పిచ్చి మొక్క. ఇది 13% ఇస్తుంది. మామూలుగా మనం షుగర్ కేన్ వేసామనుకో, తర్వాత సంవత్సరం ఏరే పంట ఏదేసినా తెగబండిద్ది. అది షుగర్ కేన్ భూమికి ఎక్కువ ఇచ్చింది. బ్రిక్స్ అంటే ఆ పంట తర్వాత పంట మొక్కజొన్న వేసినా కానీ విపరీతంగా బాగా బండిద్ది. అదే సూత్రం అదే. కాకపోతే మనకు అర్థం చేసుకోవటం ఇన్నాళ్ళు పట్టుతుంది. మనకు అర్థం ఒక పాయింట్ అనేది దొరికితే దాని అమ్మంటే ఎన్ని పాయింట్లైనా తెచ్చుకోవచ్చు. చెరుకు పంటలో ఉండే బ్రిక్స్ శాతం ఎక్కువ వల్ల భూమి సారవంతం ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ పంట కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు బ్రిక్స్ ఉంది. అది ఎలా చూసారు మీరు? మిషన్ పెట్టి టెట్ చేసి మొన్నాళ్ళు వచ్చి పంటాకులు టెట్ చేస్తున్నారు. మామూలుగా మన అరిటాకులు ఇవన్నీ ఈ జాత అంటే ఎందుకు చేస్తున్నారు అని అడిగితే రసాయనిక ఎరువు వేసిన దానికి వేయిన దానికి తీసుకోవటంలో తేడా వచ్చింది, తేడా ఉందని. ప్రకృతి వ్యవసాయం దాంట్లో బ్రిక్స్ ఎక్కువ ఉండే ప్రధాన పంటల్లో. కానీ మాకు ఎందుకు వచ్చిందో ఆలోచన మా అన్నయ్య గారికి, ఈ కలుపు మొక్కలను కూడా టెస్ట్ చేయించారు ఆ రోజు జరిగిన ఇన్వెన్షనే ఇది. కలుపు మొక్కల్లో కూడా వాటికంటే కూడా ఎక్కువ బ్రిక్స్ ఉన్నాయి కొన్నిటిలో. ప్రధాన పంట కన్నా కూడా బ్రిక్స్ ఎక్కువ. వాళ్ళు ఆశ్చర్యపోయారు, అసలు ఇది ఎందుకు చెప్పావని అడిగారు నన్ను. ఎటువంటి పోషకాలు ఉంటాయండి అని చెప్పారు దానికి అసలు ఎక్కువ ఉండటం వల్ల? అంటే వాళ్ళు దీని గురించి స్టడీ ఇప్పుడే చేస్తున్నట్టు అన్నారు. అంటే ఏది అందుతుంది అని కరెక్ట్ తెలియదు, కానీ ఖచ్చితంగా పోషకాలు అయితే అందుతాయి అన్నమాట ఎక్కువ, అన్నిటికంటే. వాళ్ళు దాని పదాలు నేమ్స్ అయితే చెప్పలేదు, కానీ మాకు ఒకవేళ చెప్పిన మాకు కొన్ని పదాలు గుర్తుండవు, కానీ ఉపయోగం మాత్రం చాలా ఎక్కువ అని చెప్పారు. మేమేంటంటే అనుకోకుండా ఇవన్నీ ఉంటున్నాయి కదా, దేంట్లో ఏముంటుందో అది చూసినప్పుడు ఇది ఎందుకు చూడకూడదు అని చూసాం. చూస్తే దీంట్లో ఉండగా అని తెలిసింది. సో ఇలా మొక్కలు పెరిగినా కూడా చక్కగా నేల మట్టానికి కట్ చేసుకుని మొక్క చుట్టూ వేసుకున్న ఉపయోగం. ఇప్పుడు అది కాదండి, ఈ విత్తనాలు వచ్చినాయి ఎందుకు భయపడతారో, ఈ మన కలుపు వస్తుందని భయంతో విత్తనాలు పడి భూమిలో రానియకూడదు అంటారు. కోసి మందంగా వేసి పైన డ్రిప్ వేసామనుకో కలుపు పుట్టదు కదా. ఈ దీంట్లో ఆయిల్ ఉంటుందండి, ఈ సీడ్లో కూడా. నీళ్లు పెట్టంగానే సూర్యరశ్మి పడంగానే విత్తనం మొలకెత్తింది. మళ్ళీ ఇంకోసారి కదిలించండి ఇది మొలకెత్తిందిలే అని,
మళ్ళీ మొలిసిద్ది. ఆయిల్ వ్యవసాయం అంటారండి, మళ్ళీ మొలిసిద్ది. 2 లీటర్లు ఆయిల్ తెచ్చుకోవటమంటారు. అవును. ఈ చేను ఈ గింజలు దీంట్లో పొలంలో ఆయిల్ ఉంటుంది, దాంట్లో ఆయిల్ ఉంటుంది, ఇవన్నీ భూమికి ఇచ్చిద్దండి. మనకి ఇది మనకు తెలవక మనం ఆయిల్ తేవాలా, లేకపోతే యూరియా గాలిలో నుంచి మొక్క తీసుకొచ్చి ఏడ యూరియా పెడుతుంటే బత్తాలో నుంచి కొనుక్కొచ్చి ప్యాడర్లో తయారు చేసి లారీల మీద తోలుకొచ్చి మడిసిని పెట్టి తీసుకొచ్చి ఏడ యూరియా వేయటం ఏం ఇదేం చేసిద్ది సగం ఆడకపోయింది మళ్ళీ 40% ఉపయోగ, 60% ఏమో అదే వాయువు గింజ ఒక రూపంలో ఇత్తనం తీసుకొచ్చి ఏడబడే తినాలి ఇత్తనాలు ఆనించి తీసుకొచ్చి ఏడబెడతంటే ఇదే మన ప్యాడర్లో తయారు చేయటం ఏరుకొచ్చేయటం. దానికి సబ్సిడీలు ఇవ్వడం గవర్నమెంట్కి భారం. బాగా భారం అయిపోయింది. వాళ్ళు సబ్సిడీ ఇచ్చారండి. వాతావరణం పొల్యూట్ అయిపోయి మనమంతా బాధలు పడుతున్నాంగా. అసలు పొల్యూషన్ వాతావరణం కంట్రోల్ అవ్వాలంటే ఇది కరెక్ట్ వ్యవసాయం, ఇది మంచి కంట్రోల్ ఉంటుంది. భూమి నుంచి బయటికి ఏమో వైవిధ్యమేనండి. వీటి వలన ఒకదానికొకటి సహకరించుకోవడం వైవిధ్యం వలన ఏమవుతుందంటే అన్నిటికీ నష్టమైతే దేనికే ఉండదు, అన్నిటికీ ఉపయోగమే ఉంటుంది. మనం రసాయనిక ఎరువు వేయటం వలన వాతావరణ కాలుష్యము, కింద నీరు కాలుష్యము, భూమి పాడైపోతుంది. అవి చేసి మనుషులు అనారోగ్యం పాలయ్యి చాలా రైతు కుటుంబాలు ఇప్పుడు వరకు కూడా ఇబ్బంది పడుతుంది. కొన్ని జిల్లాల్లో పంజాబ్ ఆల్రెడీ అయింది, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లా, ఈ 4 జిల్లాలో ఎక్కువ క్యాన్సర్ పేషెంట్లు కానీ ఉండడానికి అవకాశం ఏంటి అంటే ఈ కొంచెం ఫార్వర్డ్ జిల్లాలు అనుకునే వాళ్ళు వెనకటి రోజుల్లో రసాయనాలు వేయటం ముందు స్టార్ట్ చేశారు. ఇక్కడ ఉన్న ప్రతి రైతు కుటుంబంలో కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యతోనే బాధపడుతున్నారు. డైరెక్ట్ నీరు పిలవటం కదా కెమికల్స్, మాస్కులు తీసుకోవడం పెట్టుకోరు కదా. ముందు రైతు పీలుస్తున్నాడండి, తర్వాత కూలీ పీలుస్తున్నాడు, తర్వాతే వినియోగదారుడి దగ్గరికి వెళ్తుంది. అందుకని రైతులు బాగా నష్టపోతున్నారు రసాయన వ్యవసాయం వల్ల.